సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, దేవునిని ఎరిగిన వారు దేవుని యొక్క స్వరాన్ని వింటారు. వీరు దేవుని ఎరగలేదు గనక, దేవుని నుంచి వెడలిపోయారు గనక, దేవునికి దూరంగా ఉన్నారు గనక, దేవుని యొక్క మాటలు వీరిలో ఏమాత్రము కూడా చేరట్లేదు గనక, వీరి ప్రియులారు గమనించండి, ప్రవర్తన అంతా దేనిపైన ఉంటుందంటే ఈ లోకం పైన ఉంటుంది. ఈ క్రీస్తు యేసు యొక్క స్వరాన్ని వీరు ఏమాత్రము కూడా అంగీకరించరు, నమ్మరు. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? మన మాట అర్థమవుతుందా మీకు? కొంచెం నోరు తెరవండి తల్లి. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారండి. ప్రియులారా, ఏమని అంటున్నారంటే, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే, ఆ కాపరి యొక్క స్వరాన్ని గ్రహించేటటువంటి జ్ఞానము కానీ, ఆ కాపరి యొక్క స్వరాన్ని గుర్తెరిగేటటువంటి ఆ యొక్క మెలకువ కానీ వీరిలో లేదు. అందుకే వీరేం చేస్తున్నారంటే, ప్రియులారా గమనించండి, ఆయన యొక్క స్వరాన్ని వీరు నమ్మట్లేదు, ఆయన మాటకు వీరు లోబడట్లేదు. మరి మనం క్రీస్తు యేసు యొక్క స్వరము విని నమ్మిన వారముగా ఉన్నామా? ఏముందండి? కొంచెం చేతులు దేవుని స్తోత్రం. ఎందుకంటున్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరం వినును అని ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. నాకు సమయం లేదు కనుక త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను, దయచేసి గమనించండి. 2వ అధ్యాయం 15వ వచనం నుంచి చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలు. లోకమును ప్రేమించే వ్యక్తిలో ఏముండదంట? ఏముండదు? తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఎందుకంటే ప్రియులారా గమనించండి, లోకమును ప్రేమించిన వాడు, లోకముతో స్నేహము చేసిన వాడు, ప్రియులారా గమనించండి, దేవునితో వైరం. లోకము దేవుని కంటే ఎక్కువగా మనం దేని ప్రేమిస్తూ ఉన్నామో ప్రియులారా గమనించండి, దేవుని కంటే ఎక్కువగా మనం దేనిపైన మనసు పెట్టి ఉన్నామో, దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ఆశ్రయించి ఉన్నామో, దేవుని కంటే ఎక్కువగా నీవు ఈ లోకములో ఉన్న ఏది ప్రేమించినా దేవుని స్వరాన్ని నువ్వు వినలేం. అందుకే ఆయన అంటాడు, నా నిమిత్తము ఏం చేయమన్నాడు తెలుసా? నా నిమిత్తము ఇంటినైనను, తల్లిదండ్రులనైనో, అన్నదమ్ములనైనో, అక్క చెల్లెళ్ళైనో సర్వమును నా నిమిత్తము విడిచిపెట్టాయి. నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని కూడా ప్రేమించకూడదు. ఈ మాట మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కదా. నేను సార్ అన్నీ వదిలిపెడితే ఇంకా మమ్మల్ని పలకరించేదెవరు, మమ్మల్ని చూసేదెవరు అని మనం అంటాం. నిజమా? అన్నీ వదిలిపెట్టమని ఆయన చెప్పాడు. సహోదరులు, పెద్దలు, భక్త సింగయ్య గారు హెబ్రోన్ వ్యవస్థాపకులు. హెబ్రోన్ చర్చి తెలుసు కదండి అందరికీ. హెబ్రోన్ చర్చి తెలిసిన వాళ్ళు లేరు? హెబ్రోన్ సహవాస వ్యవస్థాపకులు భక్త సింగయ్య గారు మంచి విద్యావంతుడు, మంచి జ్ఞానవంతుడు, గొప్ప గొప్ప డిగ్రీలు చేసిండు. ప్రియులారా,
అనేక దేశాల్లో తను తిరుగుతూ ఉండి ఆ డిగ్రీలు చేస్తూ ఉన్నప్పుడు ఇంగ్లాండ్కి వెళ్ళలేదు. ఇంగ్లాండ్లో ప్రియులారా గమనించండి, తాను అందరితో పాటు కలిసి ఒక చర్చికి వెళ్ళిండు. ఒక ప్రియులారా చర్చి హాల్లో ఆ మీటింగ్లో కూర్చొని దేవుని వాక్యము వింటూ ఉన్నాడు. ఆ వాక్యము వింటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క మరి భక్త సింగ్ అయ్య గారిని దర్శించినప్పుడు, దేవుని ఆత్మ భక్త సింగ్ అయ్య గారితో మాట్లాడినప్పుడు తన అక్కడికక్కడే పశ్చాత్తాపపడి ప్రభువుని యొక్క నామమును స్వీకరించాడు. ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి అక్కడ నుంచి సరాసరి ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత పిల్లలు గమనించండి, ఇప్పుడు తల్లిదండ్రులతో యేసుక్రీస్తు ప్రభువును నేను నా సొంత రక్షకునిగా అంగీకరించాను, ఆయనే నా దేవునిగా స్వీకరించాను, ఆయన కొరకు నేను పని చేయాలనుకుంటున్నాను, ఆయన కొరకు నేను జీవించాలనుకుంటున్నాను అని వారి కుటుంబీకులు చెప్తే వారందరూ భక్త సింగయ్య గారిని ఇంటి నుంచి వెలివేశారు. ఏం చేశారు? వెలివేశారు. ట్రైలర్ గమనించండి, గొప్ప గొప్ప డిగ్రీలు చేసిన వ్యక్తి ఆ డిగ్రీలన్నీ తీసి పక్క కడేసి కుటుంబం వెలివేస్తే కుటుంబం నుంచి బయటకు వచ్చి కలకత్తాలో కొన్నిసార్లు రోడ్ల మీద ఉంటూ, కొన్నిసార్లు మందిరంలో ఉంటూ, ఒక పాస్టర్ గారి దగ్గర కొంత ట్రైనింగ్ చేసుకొని అక్కడ నుంచి హైదరాబాద్కు వచ్చి, ప్రియులారా గమనించండి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ గోల్కొండ క్రాస్ రోడ్, ఆర్టీ6 దగ్గర గోల్కొండ క్రాస్ రోడ్ దగ్గర ఆయన ఫుట్పాత్ పైన పడుకున్నాడు కొన్నాళ్ళు. తర్వాత దేవుని సన్నిధిలో ఆయన మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే దేవుని స్వరం తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, భక్త సింగయ్య గారు గొప్ప మందిరం కట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక మాట చెప్పినాను, ఆయన కుటుంబాన్ని మాత్రమే వదిలేశాడు. కుటుంబంలో తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, బంధువులను వదిలేశాడు. కానీ ఈ కుటుంబం మొత్తం ఒకవేళ లెక్కేసుకుంటే ఒక 10 మంది ఉంటారనుకుందాం. ఈ 10 మందిని వదిలేసి ఆయన దేవుని కొరకు వచ్చాడు. దేని కొరకు వచ్చాడు? దేవుని కొరకు వచ్చాడు. భక్త సింగయ్య గారు దేవుని కొరకు వచ్చాడు. అద్భుతమైనటువంటి సేవ చేసి కొన్ని లక్షల మందిని దేవుని వైపు మలిపాడు. కొన్ని లక్షల మందిని తన దేవుని కొరకు సంపాదించుకున్నాడు. కొన్ని లక్షల మందిని దేవుని యొక్క సన్నిధికి తాను మలిపించాడు. కొన్ని లక్షల మంది యొక్క ప్రేమ అభిమానాలు ఆయన పొందుకున్నాడు. ఇదంతా ఎలా జరిగిందండి? ఎలా జరిగింది? దేవుని కృప ద్వారా. ఏమేమి వదిలేశాడు? తాను ఏమేమి వదిలేశాడు? ఇంటిని వదిలేశాడు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఏమన్నాడు అయ్యగారు? అబ్రహాముతో, నా నిమిత్తము నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ఏమేమి వదిలేయమన్నాడు? ఇంటిని, ఉన్నదంతయు, బంధువులను అన్నిటిని వదిలేసి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళన్నాడు. అంతే. ఎక్కడికి వెళ్ళాలో కూడా మళ్ళీ చెప్పలా. అక్కడ ఎక్కడికి వెళ్ళి ఏమి చేయాలో, ఏడ ఉండాలో కూడా చెప్పలా. కానీ సర్వస్వాన్ని అబ్రహాము వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు అబ్రహాము గనక నేను నా ఇంటిని వదిలేసి ఎలా వెళ్ళగలుగుతా, నా బంధువులను వదిలేసి ఎలా వెళ్ళగలుగుతా, ఇదిగో నేను నాకు రక్త సంబంధులను వదిలేసి ఎలా వెళ్ళగలుగుతా అంటే, ఈరోజు విశ్వాసులకు తండ్రి అయిన ఉండేవాడు కాదు. విశ్వాసులకు తండ్రి ఉండేవాడు కాదు. ప్రియులారా గమనించు, దేవుని వాక్యము చేత మనకు తెలియపరచడము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా గమనించండి, వీరు లోకము కంటే కూడా, లోకములో ఉన్నదానికంటే కూడా, లోకములో వచ్చే దాని అంతటి కంటే కూడా ఎవరిపైన నమ్మకం పెట్టుకున్నారు? ఎవరిపైన? దేవుని పైన నమ్మకం పెట్టుకున్నారు. ఆ దేవాది దేవుణ్ణి పూర్తిగా విశ్వసించారు.
వారు ఈ లోక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులతో స్నేహము చేయడానికి వారు ఇష్టపడలేదు. కానీ పరలోక సంబంధమైనటువంటి పరమ తండ్రి అయిన దేవుని స్నేహించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనను ఆశ్రయించడానికి వారు నమ్మకము కలిగి ఉన్నారు, ఆ త్యాగము కలిగి ఉన్నారు. అందుకే తండ్రి అయిన దేవుడు అబ్రహామును ఒక ప్రత్యేకమైనటువంటి బిరుదిచ్చాడు. ఏమిటి ఆయన ఇచ్చిన బిరుదు? విశ్వాసులకు తండ్రి. ఇంకా అబ్రహాము అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాము నా స్నేహితుడు. ఏమిటి? అబ్రహాము నా స్నేహితుడు. ఈ లోక స్నేహం కాదు అబ్రహాము కోరుకున్నది, దేవునితో స్నేహము కోరుకున్నాడు, దేవుని సన్నిధిని కోరుకున్నాడు, దేవుని ప్రేమను కోరుకున్నాడు, దేవుని సన్నిధి ఆయన ఆశ్రయించాడు. గనక ప్రియులారా గమనించండి, ఈరోజు ప్రపంచం మొత్తము కూడా ఏ యొక్క క్రైస్తవులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి బిడ్డలంటే అబ్రహాము యొక్క సంతానం. ఎవరి సంతానం అండి? ఎవరి సంతానం? ఇప్పుడు మనమంతా అబ్రహాము సంతానం. ఒకవేళ ఆ యొక్క సమయంలో కనుక ప్రియులారు గమనించండి, అబ్రహాము దేవుని మాటకు లోబడకపోయింటే, దేవుని మాటకు స్వీకరించకపోయింటే ఈ గొప్ప బిరుదు వచ్చేదండి? రాదు. అందుకే దేవుని వాక్యము చేత మనకు తెలియపరచడం చూస్తున్నాం. చదవండి అమ్మా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలు, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకు ఉండదు? లోకమును ప్రేమించాడు, లోకములో ఉన్న వాటిని ప్రేమించాడు. లోకములో ఉన్న వాటిపైన తన మనసు తిరుగుతూ ఉన్నప్పుడు, లోకములో ఉన్న వాటిపైన తన ఆలోచన తిరుగుతూ ఉన్నప్పుడు తండ్రి ప్రేమ వానిలో ఇక ఉండనే ఉండదు. ఎందుకంటే ప్రియులారా గమనించండి, రెండు పడవలపైన కాళ్ళు పెట్టి మనము నదిలో ప్రయాణము చేయలేము. ఒకవేళ అలాంటి సాహసం గనక మనం చేశామనుకుందాం, నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రెండు పడవలపైన కాలు పెట్టి మనం వెళుతూ ఉంటే ఈ కోస నుంచి ఆ కోసకు వెళ్ళగలుగుతామండి? ఎందుకు? రెండింటిపైన కాళ్ళు పెట్టి కనుక ఏ పడవ ఎటు పోతుందో తెలియదు. అందుకే ఈ లోకము కంటే కూడా మనము ఒక్క పడవైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును మనం ఆశ్రయించి ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణ వాడల్లో మనం ప్రయాణము చేయడం మనకు చాలా సురక్షితం. నోవాహుకు ఈ లోకమంతా మునిగిపోతుంది బిడ్డ, ఇదిగో నీవు ఇక నుంచి ఈ లోకమును కాకుండా నేను నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నాను, నేను నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకుని ఉన్నాను గనక ఇదిగో ఇక నుంచి ఈ లోకం వైపు నువ్వు ప్రయాణం పోక నేను నీకు చెప్పినట్టుగా ఒక వాడను తయారు చేసుకో. ఆ వాడలో నువ్వు ప్రయాణము చేయడానికి, ఆ వాడలో నీవు నీ కుటుంబము మరి బ్రతికి బయటపడడానికి నేను నీకు మార్గము చూపిస్తా గనక ఇదిగో నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అని అంటే నోవాహు దానికి నోను అన్నాడా? ఏమన్నాడండి? ఓకే, ఎస్ ప్రభువా, నువ్వేం చెప్తే దానికి నేను శిరస్సు వహిస్తున్నా. ఈ 120 సంవత్సరాలు ఈ పడవ తయారు చేస్తూ ఉన్నప్పుడు ఎంతో మంది ప్రియులారు గమనించండి, ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎంతో మంది ఏలన చేశారు. ఏంటయ్యా లోకము చూసి ఇంత మంచిగా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది, ఎంతో విస్తరిస్తూ ఉంది, మరి నువ్వేమో ఇప్పుడు వాడను తయారు చేస్తూ ఉన్నావు, నువ్వేమో ఇదో లోకం మునిగిపోతుందని చెప్తున్నావు, నీకేమైనా వెర్రి పట్టిందా అన్నారు. అవన్నీ పట్టించుకోవాలా, ఎందుకంటే మనసులో ప్రకృతి సంబంధి అయినటువంటి మనసులో ఏం పెడతారని ఉంది ఇందాక మనం చదివిన దాంట్లో,
భేదమును కల్పిస్తారు. ఇప్పుడు నోవాహు గనుక ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనసుల మాట వినంటే భేదం ఎవరితో కలిగేది? నోవాహుకు దేవునితో భేదము కలిగింది. కానీ నోవాహు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనసుల వైపు చూడాలా. ఎవరి వైపు చూసిండు? దేవుని వైపు చూసిండు. కనుక ఈ లోకమంతా మునిగిపోయినా కూడా ఎంతమంది రక్షింపబడ్డారు? నోవాహు కోడళ్ళు, నోవాహు కొడుకులు, నోవాహు భార్య 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. ఎందుకంటే నోవాహు దేవుని నమ్మిండు, నోవాహు కుటుంబము నోవాహును నమ్మింది. కనుక నోవాహు చెప్పినట్టు కుటుంబీకులు కూడా నడుచుకున్నారు. ప్రియులారా గమనించండి, ఎన్నోసార్లు మీకు మీ యొక్క సేవకుడు నరేష్ పాలయ్య గారు ఎన్నోసార్లు చెప్పింటారు, అయ్యా ఈ లోకములో ఉన్నదంతా ఒట్టిదే. ఏదో ఒకసారి మనం ఈ లోకమును విడిచి వెళ్ళాల్సిన వారమే, ఏదో ఒక సమయంలో ఈ లోకము నుంచి మనం వెళ్ళిపోవాల్సిన వారమే. కనుక మనలో ప్రాణము ఉండగానే, జీవం ఉండగానే జీవాన్ని ఇచ్చే ఆ జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి ఆశ్రయించండి, ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధిలో మోకరించండి అని ఎన్నోసార్లు మీకు చెప్పి ఉండొచ్చు మీ సేవకుడు. కానీ లక్ష్య పెట్టకుంటే నష్టమయ్య గారికండి, నష్టమయ్య గారిక ఎవరికి నష్టము? ఎవరికి? కొంచెం గట్టిగా, ఎవరికి నష్టము? నాకే అండి. ఎవరికి నష్టము? నాకే. ఎందుకంటే ఆయన జీవము కలిగించే దేవుని మాటలు చెప్తే ఆ మాటలను నువ్వు తృణీకరించావు. ఆ మాటలను తృణీకరించావు గనుక ఆ మాటలు నీలోనికి వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే నోవాహు కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు? నోవాహు ఏమని చెప్పిండు అయ్యా? ఏం చెప్పిండు అయ్యా? జలప్రలయము వస్తాది గనుక ఇదిగో నీవు ఇప్పుడే ఆ క్రీస్తును, ఆ దేవుణ్ణి, ఆ తండ్రి అయినటువంటి దేవుని నువ్వు ఆశ్రయించు, లేదంటే జలప్రలయంలో నువ్వు కొట్టుకుపోతావు, జలప్రలయంలో నువ్వు మునిగిపోతావు, జలప్రలయంలో నువ్వు లేకుండా తుడిచివేయబడతావు అని నోవాహు చెప్పినా వినలా. అందుకే ఏమైపోయింది? అందరూ జల ప్రళయంలో కొట్టుకుపోయిండ్రు. ఇలా గమనించండి, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని దేవుని సన్నిధికి నడిపించడానికి, జీవాధిపతి అయినటువంటి దేవునితో మిమ్మల్ని జీవింప చేయడానికి, ఆయన యొక్క సన్నిధిలో మిమ్మల్ని నిలబెట్టడానికి సేవకుడు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, సేవకుడు మీతో బోధిస్తూ ఉన్నప్పుడు, సేవకుని మాటకు నువ్వు లోబడితే, సేవకుని మాటను నువ్వు గౌరవిస్తే నువ్వు జీవించబడతావు. సేవకుని మాటను తృణీకరిస్తే, సేవకుని మాటను నువ్వు లెక్క చేయకపోతే ప్రియులారా భయంకరమైనటువంటి పతనము వస్తుంది. నోవాహు చెప్పినప్పుడు వీళ్ళు వినుంటే పతనం వచ్చేదండి రాదు. కనుక ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులంగా మనము ఉండకూడదు. ప్రకృతి సంబంధమైన మనిషి ఈ లోక సంబంధమైనటువంటి వాటిపై ఇక దేవుని మాటలు ఏమాత్రం కూడా తను అంగీకరించే పరిస్థితి ఉండదు. కనుక దేవుని మాటలను మనం అంగీకరించి ఈ ప్రకృతి సంబంధమైన ఆలోచనలు ఎవరిలోనైనా ఉంటే, లేదా అలాంటి వ్యక్తులు మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో ఇక్కడి నుంచైనా అలా ఉండడం మంచిది కాదు అని వారిని తెలియపరిచి దేవుని సన్నిధికి నడిపించేవారిగా మీరు ఉండాలని ప్రభు పేట నేను కోరుకుంటున్నాను. చదవండి 16-17 వచనాలు. ప్రభువు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావవి. లోక సంబంధమైనవి, లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నిలుస్తారంట నిరంతరము? ఎవరు నిలుస్తారండి? దేవుని చిత్తమును నెరవేర్చువారు
నిరంతరము నిలుస్తారు. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంతవరకు మనం దేవుని చిత్తమును నెరవేర్చిన వారముగా ఉన్నామా? దేవుని చిత్తమును మరి లోబడి ఆయన వాక్యమునకు విధేయత చూపించి ఆయన చిత్తమును మనం గుర్తెరిగి ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకొని ఆయన చిత్తమును మనం మరి ప్రియులారా గమనించండి, నెరవేర్చిన వారముగా ఉంటే మనకి ఎక్కడ స్థానం ఉంటుంది? పరలోకంలో. ఒకవేళ ఆ యొక్క దేవుని చిత్తమును మనం తెలుసుకొని కూడా నెరవేర్చకపోతే ఎక్కడ ఉంటాం అప్పుడు? అది వెళ్ళడము ఎవరికి కూడా ఇష్టం ఉండదు. అక్కడ ఏముండదు? అగ్ని ఆరదు, పొరుగు చావదు, బొబ్బలు పెడుతూనే ఉంటాం. నువ్వు ఎంత అరిచినా, ఎంత గిలగిల కొట్టుకున్నా అక్కడ నుంచి రక్షించే నాదుడంటూ ఎవరు కూడా లేరు. ధనవంతుడు ప్రియులారా గమనించండి, నరకములోనికి వెళ్ళి యాతన పడుతూ, ఓ తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మున ఉన్నటువంటి లాజరు యొక్క చిటికెన వేలతో ఒక్క చుక్క నీటి వేయించునా నోట్లో అంటే వేయించడా? అవకాశం ఉండదు. అక్కడికి వెళ్ళినాక ఎక్కడ అవకాశం ఉండదంటే ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నప్పుడే మనకు అవకాశము ఉంటుంది. కనుక ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము చేత మనకు తెలియపరచడం చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యం చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అని ఈ యొక్క మొదటి భాగంలో మనకు కనబడుతూ ఉన్నది. ఇతను ఎవరండి? ఏ వ్యక్తి గురించి చెప్పుకున్నాం? ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు. మరి మనం ఏ సంబంధంగా ఉన్నాం ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. రండి, ఇందాక చదివినటువంటి 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనాన్ని 10వ వచనం నుంచి చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియవు. చాలు. ఇతను శరీర సంబంధమైనటువంటి వ్యక్తి. మొదటి వ్యక్తి ఎవరు? ప్రకృతి సంబంధి అయిన మనిషి. ఇతను శరీర సంబంధమైనటువంటి మనిషి. ప్రియులారా గమనించండి, ఈ ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి ద్వారా సంఘానికి ఎలాంటి నష్టం లేదు. గమనించండి, ఇంతవరకు చెప్పుకున్నటువంటి ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి ద్వారా సంఘానికి ఎలాంటి నష్టము లేదు. నష్టమంతా ఎవరికి? తనకే. ఎవరికి? తనకు, తన ఆత్మకే నష్టం. ఇంకా అతని ద్వారా ఎవరికి కూడా కానీ, సేవకుని కానీ, సంఘాన్ని కానీ, సమాజాన్ని కానీ ఎలాంటి నష్టము లేదు. ఇప్పుడు నష్టమంతా ఎక్కడ జరుగుతుందంటే ఈ వ్యక్తి ద్వారా జరుగుతుంది. ఎవరి వ్యక్తి? శరీర సంబంధమైనటువంటి వ్యక్తి. చదవండి ఒకసారి, మళ్ళీ ఒకసారి 11వ వచనం చదవండి. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకి కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియవచ్చు. ఏమండి, నాలో ఉన్నటువంటి ఆలోచనలు, నాలో ఉన్నటువంటి తలంపులు, నా సంగతులని మీకేమన్నా తెలుసా? తెలుసాయా మీకెవరికన్నా? నాలో ఉన్నటువంటి ఆలోచనలు, నా తలంపులు మీలో ఎవరికైనా తెలుసా? ఎవరికి కూడా తెలియదు. ఎవరికి తెలుసు? మరి దేవునికి తెలుసు. ఫస్ట్ నాకు, తనకు తానే తెలిసి ఉండాలి. ఎందుకే ఏమంటున్నాడు ఇక్కడ? ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకి కానీ మనుషులలో మరి ఎవరికి తెలియవు. నాలో ఉన్న ఆలోచనలు ఫస్ట్ నాకే తెలుసు. నేనేం చేయాలో, నేనేం మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో నాకే తెలుసు. ఎవరికి తెలుసు అండి? ఎవరికి తెలుసు? ఎవరికి చెప్పండి? ఎవరికి తెలుసు?
నీకే తెలుసు. నీవేంటో, నీ పరిస్థితి ఏంటో, నీ జీవితం ఏంటో, నీ ప్రవర్తన ఏంటో, నీ మాట తీరు ఏంటో, నీ ఆలోచనలు ఏంటో, ప్రతి ఒక్కటి నీకు తెలుసు. ఇంకెవరికి కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ప్రియులారా గమనించండి, ఇతని ఆలోచనలన్నీ ప్రియులారా గమనించండి, దేవునికి సంబంధమైనటువంటి ఆలోచనలుగా ఉండవు, దేవునికి సంబంధమైనటువంటి తలంపులుగా ఉండవు. ఇతని ఆలోచనలు ప్రియులారా గమనించండి ఎలా ఉంటాయంటే, ఇతను అనుకుంటుంటాడు, నేను బాగానే ఉన్నా, నేను అందంగా ఉన్నా, చూడడానికి దిట్టంగా ఉన్నా, చూడడానికి బాగా లావుగా ఉన్నా, చాలా స్మార్ట్గా ఉన్నా అని ఇతను అనుకుంటూ ఉంటాడు. కానీ ఇతని పరిస్థితి ఏమైపోయిందంటే, ఇర్మియా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చదవండి అమ్మా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అది మొదట ఏం చేస్తుందంట, మొదటిగా ప్రియులారా గమనించండి, నా సంగతులు నాకు తెలుసు అనుకుంటున్నావు, కానీ మొదట నీలో ఉన్నటువంటి నీ హృదయమే, నీలో ఉన్నటువంటి నీ మనసే, నీ యొక్క మనసు ఆలోచనలే ఏం చేస్తున్నావు అంటే, మొదటిగా నిన్ను నువ్వు మోసం చేస్తున్నావు. మొదటిగా ఏం చేస్తున్నది? అది మోసం చేస్తున్నది. అది ఎలాంటి మోసము చేస్తున్నది అంటే, చాలా ప్రియులారు గమనించండి, మనకు ప్రమాదం వస్తుందని తెలిసినా కూడా కొన్నిసార్లు దాన్ని ఏం చేస్తుంది అని నిర్లక్ష్యంగా మనము వ్యవహరించే పరిస్థితులను తీసుకెళ్తూ ఉంటాం. ప్రియులారు గమనించండి, ఒకసారి చదవండమ్మా ఆ మాటలో. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకరిని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చాలు ప్రియులారా, ఒక మనిషి ఆత్మ ఏం చేస్తుందంటే, మనుషులలో ఉన్నటువంటి తలంపులు నాకే తెలుసు అనుకుంటాం, నాలో ఉన్న ఆలోచనలు నాకే తెలుసు అనుకుంటాం, నా తలంపులు నాకే తెలుసు అనుకుంటాం, నేను ఎవరికి పంచుకోలేదు కదా, ఎవరితో చెప్పలేదు కదా అని మనం అనుకుంటాం. కానీ ఎవరికి తెలుసు ఇవి? దేవునికి తెలుసు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంట, పరిశోధించుతూ పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ హృదయం ఎలా ఉన్నది? నీ హృదయం వ్యాధితో ఉందా? నీ హృదయం నిన్ను మోసపుచ్చుతూ ఉందా? నీ హృదయం నిన్ను మరి ఈ యొక్క లోకము వైపు లాక్కెళుతూ ఉందా? నరకము వైపు లాక్కెళుతూ ఉందా? దేవుని నుంచి దూరము చేస్తూ ఉందా? లేదా దేవునికి నిన్ను దగ్గర చేస్తూ ఉందా? దేవుని మాటలకు నిన్ను లోపరుస్తూ ఉందా? దేవుని మాటలు వ్యతిరేకింప చేస్తూ ఉందా అనేటటువంటి విషయాలు ఆయన ముందుగానే పసిగట్టేశాడు. అందుకే ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎక్కడ మోసం చేస్తారో తెలుసా ప్రియులారా? గమనించండి, ఇతను ఎక్కడ ఉన్న వ్యక్తి అంటే దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి. కానీ వాక్యమునకు తన హృదయంలో స్థానము ఉండదు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి, కానీ ప్రియులారా గమనించండి, ప్రార్థన చేయగలిగిన వ్యక్తి, వాక్యము చదవగలిగిన వ్యక్తి, వాక్యము ప్రియులారా మరి గమనించండి, చదువుతూ ప్రియులారా మరి దాని పట్ల ఇంకా ఇతరులు కూడా చెప్పగలుగుతూ ఉన్నాడు. కానీ తన ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తను గ్రహించడము లేదు. ఏమనుకుంటున్నామంటే, నేను చాలా గొప్ప అద్భుతమైనటువంటి పాటలు పాడుతా, అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తా,
వచ్చిన తర్వాత మనల్ని మనం మోసపుచ్చుకునే పరిస్థితుల్లోనికి వెళతాం. మనల్ని మనము మోసపుచ్చుకునే పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రార్థన చేసే వ్యక్తుల్లో, వాక్యం చదివే వ్యక్తుల్లో ఏముంటుందంటే, నేను మొదటిగా దేవుని పని చేసినటువంటి స్థలంలో, ప్రియులారా గమనించండి, దేవుని సేవ చేసినటువంటి స్థలంలో నేను మొదటిగా దేవుని సేవ ఎక్కడైతే ప్రారంభించానో, ఏ సంఘంలో అయితే చేయడం ప్రారంభించానో, ప్రియులారా అక్కడ ఇద్దరు యవనస్తులు ఉండేవారు. ఈ యవనస్తులు ఇద్దరు కూడా, ప్రియులారా గమనించండి, మంచిగా పాటలు పాడేవారు. ప్రతి కొడుకల్లో పాల్గొనేవారు. ప్రతి ఒక్క సందర్భంలో ప్రార్థన చేయడంలో ముందుండేవాళ్ళు. అయితే కొన్ని విషయాలు తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అతను ఎవరని చెప్పాను, దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయగలిగిన వ్యక్తి, పాటలు పాడిన వ్యక్తి, అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనే వ్యక్తి. పిల్లరా, అతను ఏమన్నాడంటే, ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఎవరో మాకు అవసరమో లేదు సార్. యేసుక్రీస్తు ప్రభువుతో మాకు సంబంధం లేదు సార్. మాకు మేము ఏర్పాటు చేసుకున్నటువంటి సహవాస నాయకుడే మాకు అవసరం. ఆయన పాటనే మేము పాడుతాం, ఆయన సిస్టమే మేము పాటిస్తాం, ఆయన చెప్పినట్టుగానే మేము నడుచుకుంటాము. కానీ ఇక దేవునితో మాకు పని లేదు. ఎంత భయంకరమో చూడండి. ఏమండి, ఎంత భయంకరమో చూడండి. ఎవరండి? ఒక నాయకుడా తన కొరకు ప్రాణం పెట్టింది? ఒక నాయకుడు అండి తనను రక్షించింది కాదు. ప్రియులారా గమనించండి. కానీ తన నోట ఆ మాట వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. దేవుని వాక్యం చిత్తం నాకు తెలియపరచడం చేస్తున్నాం. ఏమైపోతుందంటే, అతను తెలియకుండానే, అతను గ్రహించకుండానే అతని హృదయము అతనిని మోసం చేస్తూ ఉంది. తను నేను భక్తిలోనే ఉన్నాను, భక్తిగా జీవిస్తూ ఉన్నాను, ప్రార్థనలో నేను ముందుకు వెళ్ళిపోతున్నా, రోజు రోజుకు ప్రార్థన చేస్తున్నా, వాక్యము చదువుతున్నా అనుకుంటుండు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రం సొంత రక్షకులుగా తాను ఇంకా స్వీకరించాలా, అంగీకరించాలా. సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ బాప్తిసం తీసుకున్నాడు, రక్షింపబడ్డాడు, మారు మనసు పొందుకున్నానని చెప్పాడు. కానీ ఎక్కడ ఉంది తన మారు మనసు అంటే, తన ఆత్మీయ జీవితం ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర లేదు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభు కొరకు తను జీవించాలనుకోవట్లేదు. నేను అనుకున్నటువంటి నా నాయకుడి కొరకు, ఆ నాయకుడు చెప్పిన మాటల కొరకు, ఆ నాయకుడు చెప్పిన ఆ యొక్క ప్రవర్తనలోనే నేను ఉంటాను. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నాకు సంబంధము లేదు అని అతని మాట చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను అన్నప్పుడే, ఏంటయ్యా నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? నువ్వు కోరుకునే ఆ భక్తుడా, ఆ సేవకుడా? ఆ సేవకుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కృప చూపిస్తేనే, యేసుక్రీస్తు ప్రభువారు ఆకర్షిస్తేనే, యేసుక్రీస్తు ప్రభువారు తనతో మాట్లాడితేనే తాను కూడా వచ్చి దేవుని సేవ చేశాడు. కానీ తాను దేవుడు కాదు, తనను కొలవడం మంచిది కాదు అని చెప్పాడు. మన హృదయము అనుకోకుండానే మనం ఏం చేస్తుంది?
ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యము చేత మనకు తెలియపరచడము మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము చేత మనకి ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసినట్టయితే 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. 1 కొరింథీ మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఒక నిమిషం 6వ వచనం చదువుతాలి. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనా ఏమీయో లేదు. మేమంతా ఆ దేవునికి పనివారం మాత్రమే. ఆయన చెప్పింది చేయడమే మా పని. ప్రియులారా గమనించండి, ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి సమస్య మామూలు సమస్య కాదండి. ఈ కొరింథీ సంఘములో ప్రియులారా గమనించండి, ప్రజెంట్ ఈ లోకములో ఉండే ప్రతి సమస్య కూడా ఈ సంఘములోనే కనబడుతూ ఉంది. ఈ యొక్క సంఘములోనే ఆ యొక్క ప్రతి సమస్య కూడా మరి ఉన్నట్టుగా మనకు చూపిస్తూ ఉంది. భేదములు పుట్టించడం, ప్రియులారా గమనించండి, ఒకరి వైపే మొగ్గు చూపించడం, ఒకరిని ప్రేమించడం, ఒకరే కావాలనుకోవడం, లేదా ఈ లోక సంబంధమైనటువంటి వ్యభిచార కార్యాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయాలు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి కార్యక్రమము ఈ కొరింథీ సంఘములోనే ఉన్నది. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను అపోలో వాడను, నేను కేప వాడను, నేను పౌలు వాడను అంటే వీళ్ళు ఎవరిని కోరుకుంటున్నారండి? ఎవరిని కోరుకుంటున్నారు? దేవుణ్ణి కోరుకుంటున్నారా? దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుల్ని కోరుకుంటున్నారా? ఎవరిని? దేవుణ్ణి కోరుకుంటున్నారా? దేవుడు ఏర్పరచుకున్న సేవకుని కోరుకుంటున్నారా? దేవుడు ఏర్పరచుకున్న సేవకుని కోరుకుంటున్నారు, కానీ దేవుణ్ణి మీరు కోరుకోవట్లా. ఇలాంటి క్రియలు చాలా మట్టుకు ప్రియులారా అంటే సంఘాలలో కనబడుతూ ఉన్నాయి. నేటి సంఘాలలో ప్రియులారా గమనించండి, ఏమి కనబడుతూ ఉందంటే, ఒక వర్గము ఒకవైపు లాగుతుంది, ఒక వర్గము ఇంకోవైపు లాగుతుంది. ఈ వర్గాలు ప్రియులారా గమనించండి, ఇటువైపు వచ్చిన వాళ్ళు మధ్యలో ఉన్నటువంటి విశ్వాసులు చిన్న భిన్నము చేసి పడేస్తూ ఉన్నారు. సేవకులను చిన్న భిన్నము చేసి పడేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా గమనించండి, దేవుని మాటకు లోబడకుండగా నేను అపోలో వాడను, నేను కేఫా వాడను, నేను పౌలు వాడను అని చెప్పుకొని ప్రియులారా గమనించండి, ఈ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సేవకుని ప్రియులారా సంఘమును బహు భయంకరంగా వేదన పడిస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గ్రూపు ఏర్పాటు చేయడము వాక్యమునకు విరుద్ధము. గ్రూపులు ఏర్పాటు చేయడం వాక్యమునకు విరుద్ధము. చాలా మట్టుకు ఈరోజు సంఘాల వైపు చూస్తూ ఉంటే చాలా మట్టుకు బాధ కలుగుతూ ఉంటుందండి. సేవకులకు వేదన కలుగుతూ ఉంటుంది. ఏంటి, వాక్యము ఒకవైపు చెప్తూ ఉంటే, వాక్యము ఒక రకంగా చెప్పుతుంటే, వాక్యమునకు ఏమాత్రము కూడా విధేయత చూపించకుండా, ఏమాత్రము కూడా లోబడకుండా, ఇష్టం వచ్చినట్టుగా నా గ్రూప్ అని, నా ఏటని, నా మీటని ఇలా వీరు రాజకీయాలు చేస్తున్నారంటే సంఘం ఏమైపోతుంది? నా మాట నడవాలనుకుంటున్నాం, కానీ సంఘం గురించి ఏమైనా ఆలోచన కలిగి జీవిస్తూ ఉన్నామా? సంఘమును బాగు చేయాలని ఏమైనా ఆలోచన కలిగి జీవిస్తూ ఉన్నామా? ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడము మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం చూస్తూ ఉన్నామండి. ఎటువైపు వెళ్ళిపోతున్నాం మనం? దేవుని వైపు వెళుతున్నామా? గ్రూపులను చేసుకొని లోకం వైపు వెళుతున్నామా? ఇది మంచిది కాదు ప్రియులారా.
ఏమండి, నేను చెప్పిన మాట ఇది, నేను చెప్పిన మాట ఎక్కడుంది? ఇది చదవండి మా మాటను ఒకసారి. 4వ వచనం చదవండి. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోస్తల వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? చాలమ్మా. నేను పౌలు వాడను, మరి ఒకడు అపోలో వాడను. ఇవి చెప్పిన మనిషి దేని సంబంధం అయినాడంటే ఇప్పుడు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు కాడా? ఇతను ఎక్కడ ఉన్న వ్యక్తి? దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. కానీ ప్రియులారా గమనించండి, వాక్యమునకు విధేయత చూపించడం లేదు. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. ఈ యొక్క కొరింథీ సంఘములోనే ఉన్నారు వీరంతా. కొరింథీ సంఘములోనే వీరు నడుచుకుంటూ ఉన్నారు. కానీ ఆ సంఘమును ఏర్పాటు చేసినటువంటి, ఆ సంఘము కొరకు రక్తము చిందించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని పక్కన పెట్టేసి ప్రియులారా గమనించండి, వాక్య విరుద్ధమైనటువంటి కార్యములు చేయడానికి వీరు పూనుకుంటూ ఉన్నారు. కనుక అలాంటిది మంచిది కాదు అని దేవుని వాక్యము చేత మనకు తెలియపరచడం మనం చూస్తున్నాం. లాస్ట్ ఒక రిఫరెన్స్ చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము, ముగించేసుకుందాం. ఇదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికనే, 2వ అధ్యాయం 15వ వచనం నుంచి చదవండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. చాలు. ఇతను ఎవరండి? ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని కూడా వివేచిస్తాడు. ఆత్మ సంబంధి అయిన వాడు ప్రియులారా గమనించండి, అన్ని గ్రహించి ప్రియులారా గమనించండి, ఆ వాక్యమునకు, ఆ దేవునికి సంబంధించిన వ్యక్తిగా తాను జీవిస్తూ ఉంటాడు. ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటి విషయము చేత, వాక్యము చేత తన అందరినీ కూడా ప్రియులారా గమనించండి, ప్రియులారా వాక్యము చేత మనతో అంటూ ఉన్నాడు. అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతనేనో వివేకము పొందడు, వివేచింపబడు. ఎందుకంటే ఇతను దేనితో ఉన్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. కనుక ప్రియులారా గమనించండి, మనం ఎలా ఉంటున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేటటువంటి విషయాలను మనము గ్రహించుకోవాల్సిన అవసరమై ఉన్నదని దేవుని వాక్యం చేత తెలియపరుస్తున్నాను. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువు. మరియు సహోదరులారా మీరు ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి బుద్ధి చెప్పు వారిని మన్నాను చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో. ఒక్క నిమిషం 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. చాలు. ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండాలి. ప్రియులారా, ఆత్మ ఏం చేస్తుందంటే అన్నిటిని వినివేశిస్తుంది. రెండవదిగా మనం కనబడుతూ ఉన్నది ప్రియులారా గమనించండి, ఆత్మను ఆర్పకూడదు, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకూడదు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండాలి. దేవుని ఆత్మ మనలో పనిచేయచ్చు ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నప్పుడు వస్తున్నటువంటి కీడుల గురించి, వస్తున్నటువంటి సమస్యల గురించి, వస్తున్నటువంటి ప్రతి సందర్భం గురించి ముందుగానే ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది. కనుక ఆ రీతిగా మనం అందరము కూడా దేవుని వాక్య సంబంధమైన వారముగా మనము ఉండాలని దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాము. చివరిగా ప్రియులారా గమనించండి, మనం ముగించేసుకుందాం.
3 రకాలైనటువంటి వ్యక్తుల గురించి మనం చూసుకున్నాం. ఎవరెవరండి? ప్రకృతి సంబంధి అయిన వాడు, 2 శరీర సంబంధి అయిన వారు, 3 ఆత్మ సంబంధి అయిన వారు. ప్రకృతి సంబంధి అయిన వారు దేవుని సన్నిధిలోనికి రాలేరు. దేవుని మాటలను వారు ఏమాత్రము కూడా వినరు. ఎందుకంటే ఈ లోకంతో స్నేహము చేశారు గనక దేవునితో స్నేహము చేయలేరు. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ శరీర సంబంధి అయినటువంటి మనిషి, ప్రియులారా గమనించండి, శరీరముకు సంబంధించిన వాటిపైనే మనస్సు ఉంచుతాడు. ఆత్మ సంబంధి అయిన మనిషి ఆత్మ చెప్పు సంగతులను గ్రహిస్తూ దేవుని ఆత్మకు, దేవుని వాక్యమునకు లోబడి తాను జీవించే వ్యక్తిగా ఉంటాడు. కనుక ప్రియులారా, ఈరోజు మనం దిద్దుబాటు కోడికలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ దిద్దుబాటు కోడికల్లో మనం సరి చేసుకోవలసినవి ఈ 3 దేనికి మనం లోబడి ఉన్నాం? ఈ 3 దేని పట్ల మనం ఆశ కలిగి ఉన్నాం? ఈ దిద్దుబాటు కోడికల్లో మనం సరి చేసుకోవాల్సింది ఏ విషయంలో మనం సరి చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం? ప్రియులారా గమనించండి, ఈ దిద్దుబాటు కోడికల్లో ప్రియులారా నిన్నటి దినమున మనతో మాట్లాడాడు. ప్రియులారా గమనించండి, నిన్నటి దినమున ఆ యొక్క లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభమైపోయింది. దేవుని మాటకు లోబడకుండగా, దేవుని మాటకు వినకుండగా, ప్రియులారా గమనించండి, లోకం వైపు చూసి, సొదొమ గొమొర్రా పట్టణం వైపు చూసి ఆ యొక్క వెనక్కి తిరిగి ఉప్పు స్తంభమైపోయింది. అవ్వా పండును చూసింది. ఏదైనా తోట నుంచి వెలివేయబడ్డది. ఈరోజు మనము ఏమి చూస్తూ ఉన్నాం? దేని వైపు, ఏ ప్రవర్తన మనము కలిగి ఉన్నాం? ఈ 3 ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉన్నామా? ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని గ్రహించడో, వాడు భేదాలను కలగజేస్తూ ఉంటాడు. మనుష్య సంబంధమైన వ్యక్తి, ప్రియులారా గమనించండి, దేవుని వాక్యానికి లోబడడు. ఇతను ఎక్కడ ఉంటాడంటే దేవుని సన్నిధిలోనే ఉంటాడు, బయట ఉండడం వల్లే. దేవుని సన్నిధిలోనే ఉంటాడు, కానీ వాక్యానికి లోబడడు. 3వదిగా మనం గమనిస్తే ఆత్మ సంబంధి అయిన వ్యక్తి ఆత్మ చెప్పు సంగతులనే గ్రహిస్తాడు. ఈ 3 మనం ఏమి కలిగి ఉన్నాం? ఒకసారి పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, మోకరించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మోకరించుదాం. దేవుని సన్నిధిలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 3 మనం ఏ ఆత్మ, ఏ నడిపింపు కలిగి ఉన్నాం? ఇంకా ప్రకృతి సంబంధిగా ఉన్నామా? ఇంకా ప్రకృతి సంబంధమైనటువంటి తలంపులు కలిగి దేవునికి దూరస్థలమైపోతూ ఉన్నామా? ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి వాక్యమును లోబడలేకపోతూ ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందాం, సరిదిద్దుకోవాలి ప్రియులారా. ఈ యొక్క దిద్దుబాటు కోడికల్లో ఈ మనం సరిదిద్దుకోవాల్సినటువంటి మరి ప్రాముఖ్యమైన విషయము ఏమి ఉన్నది? ఈ 3 ఎలా ఉన్నా? ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని ఆశ్రయించలేడు. ఒకసారి పరీక్షించుకుందాం, గట్టిగా ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండకండి. దేవుని దగ్గర మన పరిస్థితిని చెప్పుకుందాం. మనం అనుకోవచ్చు ప్రియులారా, నా విషయం నాకే తెలుసు అనుకోవచ్చు, నా తలంపులు నాకే తెలుక అనుకోవచ్చు. కానీ మన హృదయములను పరిశోధించేవాడు పైన ఉన్నాడు. నిన్ను, నీ హృదయమును, నీ ఆలోచనలను, నీ తలంపులను చూస్తున్నవాడు పైన ఉన్నాడు. ఆయన ఎరిగి, ఆయన నిన్ను చూస్తూ, ఇదిగో నీ హృదయంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధిని తొలగించాలనుకుంటున్నాడు. నీకున్నటువంటి ఆ యొక్క బలహీనత గురించి ఆయన పాదాల దగ్గర పెడితే, ఆయన పాదముల దగ్గర మొరపెడితే, ప్రభువా నాలో ఉన్న యొక్క సమస్యను తొలగించయ్యా, నాలో నీ వ్యాధిని తీసివేయ్యా అని ప్రభువు దగ్గర ఒప్పుకుంటే
దానిని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మోకరించి మన తప్పులను సరిదిద్దుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయాలన్న దైవసేవకుని ద్వారా విన్నటువంటి వాక్యం మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయాలన్న ప్రార్థన చేసుకుందాం. మనోపాడులో దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ ఎజ్రా సామలయ్య గారు ముందరికి వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఉందా? ప్రార్థన. మహోన్నతుడైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రం. మీ దాసులను మీరు నిలిపి వాడుకున్నారు, అందును బట్టి మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాం. దేవా మీకు స్తోత్రాలు. ప్రకృతి సంబంధి అయిన మనిషిని గురించి, శరీర సంబంధి అయిన మనిషిని గురించి, ఆత్మ సంబంధి అయిన మనిషిని గురించి మీ దాసుని ద్వారా మీరు అందించిన లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా మీకు స్తోత్రాలు. ఆత్మ సంబంధి అయిన వ్యక్తిగా ఈ లోకంలో మేము జీవించగలిగితే మీరు అనేకమైన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిగా ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సభను మీరు జరిగించారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. సమయం ఇచ్చిన గారికి ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిది పాస్టర్ గారు. చక్కని వర్తమానం అందించినటువంటి దైవ సేవకులను చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదాం.